మాజీ కలెక్టర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి 1000 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గతంలో కలెక్టర్గా పనిచేసిన ఓ వ్యక్తికి వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర స్వామి ఆలయంలో రఘునందన్ ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్ గాంధీ జన్మలో దేశ ప్రధాని కాలేరని విమర్శించారు. మంత్రి ఎంపీ ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు ఓ 20 కార్లు వేసుకొని వస్తుండే పాపం. దుబ్బాకల రఘునందన్ ఒక్కని చేసి ఓ కొబ్బరికాయ కొడితే ఓ శిలాఫలకం మీద రఘునందన్ పేరు వస్తే ఆయనకేదో సిద్దిపేటలో భూకంపం వచ్చినట్టు మా దుబ్బాకకు 30 కార్లు వేసుకొని 100 మంది పోలీసులు వేసుకొని వస్తుండే. ఇది ఈ గడ్డ పౌరుషం ఇది యాదగించుకో ఒక్కసారి. ఈ గడ్డ ముందుగానో ఈ గడ్డ మీద ముందుగానం ఈ గడ్డ మీద రఘునందన్ 610 జీవో అమలు కావాలని కొట్టాడట బరాబర్.